హాయ్ హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు కాస్మోస్ ఏఎస్పి ఛానల్. నేను ఈరోజు చేయబోయే వీడియో హైదరాబాద్ అంటే ఎవరో తెలియని వాళ్ళు, హైదరాబాద్ ఎప్పుడు రాలేని వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. చాలామందికి బిర్లా మందిర్ అంటే టెంపుల్ వినే ఉంటారు, కానీ అది ఎలా ఉంటుంది అనేది, లోపల ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. సో అలాంటి వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. నేను ఎప్పటి నుంచి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నా, కానీ ఒక్కసారైనా సరే ఒక మంచి టెంపుల్ కోసం చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా. జనాలకు చూపించాలని, అందరికీ తెలిసిన బిర్లా మందిర్ గురించి చెప్దాం అనుకుంటున్నా. బట్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే మాత్రం ఇది ఖచ్చితంగా అందరికీ తెలుసు. బట్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉన్న వాళ్ళకి, చాలామందికి అంటే హైదరాబాద్ రాలేని వాళ్ళకి బిర్లా మందిర్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, సో పాలరాతితో నిర్మించారని తెలుసు, కానీ ఎలా ఉంటుంది ఏంటి అనేది, లోపల ఎలా ఉంటుందని తెలియదు. సో నేను అందుకోసమే వీడియో చేస్తున్నాను అనమాట. సో సాయంత్రం వేళ, సో సమ్మర్ ఈవినింగ్ బిర్లా మందిర్కి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, ప్రపంచంలో లేని ప్రశాంతత అంతా మనకే వస్తుంది అనిపిస్తుందండి. ఎందుకంటే మార్నింగ్ లేస్తే జాబ్స్, బయట పనులు, ఇంటి పనులు, అవి ఇవన్నీ బాగా అలసిపోయిన వాళ్ళకి ప్రశాంతంగా ఎక్కడికైనా ఒక టెంపుల్కి వెళ్ళి కూర్చుందామంటే, మిగతా టెంపుల్స్ అన్నీ కూడా సంథింగ్ క్లమ్జీగా ఉంటాయి. సో జనాలు ఇవి అవి అందరూ అని సంథింగ్ సరిగ్గా గాలాడుకుంటుంది. బట్ బిర్లా మందిర్కి వస్తే ఎలా ఉంటుంది అంటే, ఎంతమంది జనాలు ఉన్నా కూడా కొండ మీద ఉండడం వల్ల ప్రశాంతమైన గాలి, ప్రశాంతమైన వాతావరణంతో చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఎంత మెంటల్ టెన్షన్స్ ఉన్న వాళ్ళైనా సరే ఒక గంట, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఎక్కడికొచ్చి కూర్చుంటే మాత్రం సో మొత్తం అన్ని టెన్షన్స్ మర్చిపోతాం. సో పదండి మరి లోపలికి ఎలా వెళ్తుందో మీకు చూపిస్తాను. సో ఎంట్రన్స్ అయితే జస్ట్ నార్మల్గా టెంపుల్స్కి, అసలేం టెంపుల్కి వెళ్తూ ఉంటే చూసారు కదా, ఏదో అసలు వైకుంఠంలోకి వెళ్తున్నామా అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. తెల్లని పాతలరాతి గోడలతోని, అందాలతోని ఉన్న దానికి ఈ లైటింగ్ ఎఫెక్ట్ అనేది ఒకటి పెట్టారండి. అబ్బా, అసలు 2 కళ్ళు నాకైతే చాలడం లేదు తెలుసా, చూస్తున్నంతసేపు కూడా. నిజంగా ఎక్సలెంట్గా కట్టారండి, ఎవరు కట్టారో కానీ. అసలు ఆ తెలంగాణ ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా. ఎందుకంటే ఇది నా చిన్నప్పుడు ఎప్పుడో నేను విన్న టెంపుల్ అండి ఇది, అప్పుడు కట్టిన టెంపుల్. బట్ అప్పుడు నేను చిన్నప్పుడు చూశాను, ఇలానే ఉంది. సో మినిమం ఏజ్ వచ్చిన తర్వాత చూశాను, అప్పుడు ఇలాగే ఉంది. సో ఇప్పుడు నాకు ఇంత వయసు వచ్చిన తర్వాత చూసినప్పుడు కూడా ఒక్క మచ్చ కూడా లేకుండా ఒక గుడిని ఇంత అందంగా ఎలా కాపాడగలుగుతున్నారు అనేది నాకు అస్సలు అర్థం కాని విషయం. సో లోపలికి వెళ్ళామండి. లోపలికి వెళ్ళగానే శ్రీకృష్ణార్జునుల ఒక ప్రతిమతోని మనకి టెంపుల్ అనేది స్టార్ట్ అవుతుంది. లోపల చూసారు కదా, చూడండి ఇదంతా కూడా ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా ఉందో, ప్రజలంతా కూడా వచ్చి ఎంత హ్యాపీగా సేద తీరుతున్నారో. సో పైగా ఈరోజు సండే, సాటర్డే కాబట్టి సో జనాలు అయితే ఇంకా ఎక్కువగా ఉంటారు. సో చూడండి లోపలికి పదండి, అలా వెళ్దాము. సో అక్కడికి వెళ్తూ ఉంటే మహాభారత యుద్ధం కోసం, రామాయణం కోసం కొన్ని ప్రతిమలు అనేవి గోడల మీద చెక్కారనమాట, పాలరాతి మీద. అవైతే భలే నచ్చాయి నాకు. సో అలా పైగా స్టెప్స్ అలా పైకి వెళ్తూ ఉంటే, సో ఇక్కడ నుంచి మనకి క్యూ అనేది స్టార్ట్ అవుతుంది దైవ దర్శనానికి. సో క్యూ అనేది స్టార్ట్ అయినప్పుడు నేను పైకి పోయినా అండి. సో నాకు తెలిసి ఇక్కడ నుంచి నేను ఇక్కడ జస్ట్ దేవుని దర్శనం కోసం మాత్రం ఆపేసాను, ఎందుకంటే క్రౌడ్ అంతా ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదని నేను అక్కడ వీడియో ఆపేసాను. నెక్స్ట్ కిందకు వచ్చేసాను అనమాట. దైవ దర్శనం చేసుకున్న తర్వాత కిందకు వచ్చాము. కిందకు వచ్చి చూస్తే అక్కడ అసెంబ్లీ, ఆ చుట్టుపక్కల జ్ఞాపకార్థమవుతే ఇది, అండ్ అక్కడి నుంచి మొత్తం వ్యూ అంతా చూస్తే మాత్రం అబ్బా గోవిందా గోవింద, నిజంగానండి ఎంతో ప్రశాంతంగా ఉంది. తిరుపతి వెళ్తే ఎట్లుంటుందో నాకు తెలియదు, నేను ఎప్పుడు తిరుపతి వెళ్ళలేదు. బట్ ఇక్కడ నుంచి చూస్తే మాత్రం తిరుపతి ఏడుకొండల స్వామి గుడి మీద ఎంత ప్రశాంతత వస్తుందో, ఇక్కడ కూడా అంతే ప్రశాంతత వస్తుందేమో అని అనిపిస్తుంది నాకైతే. ఇంకా అలాగ కిందకు వచ్చి రైట్ సైడ్ తిరిగితే ఇక్కడ సంథింగ్ మహాభారత యుద్ధాల కోసం, సంథింగ్ ఏవేవో పురాణాల కోసం కొన్ని చెక్కేసి ఉంచారండి, ఆర్ట్ వేశారు. బట్ అవి ఏంటనేది నాకు కూడా తెలియదు, అంత క్లారిటీ లేదు. సో అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చేస్తే రైట్ సైడ్ ప్రశాంతంగా కూర్చోవడానికి ఒక ప్లేస్ అనేది ఉంటుంది. సో అక్కడికి నేను వెళ్దాం అనుకున్న, చాలామంది జనాలు వచ్చారు. బట్ నాకు తెలిసి కొన్ని డేస్ వరకు ఇక్కడ ఈ ప్లేస్కి సరౌండింగ్స్ మాత్రం వెళ్ళొద్దు. ఇక్కడ కింద నుంచి ఏదో సంథింగ్ పిల్లర్ విరిగిపోయిందంట, జనాలు నాట్ అలౌడ్ అని చెప్పేసి అక్కడ తాళ్ళు వేసి కట్టేశారు. బట్ జనాలు మాత్రం ఆ తాళ్ళు అవి తోసేసుకొని వచ్చి ఇవన్నీ కూర్చున్నారు. సో నాకు తెలిసి ఇది కరెక్ట్ కాదేమో నాకు కూడా అనిపించింది. మేము కూడా ఆతృత కొద్దీ వచ్చేసాము, ఎందుకంటే ఇక్కడ చాలాసార్లు వచ్చినప్పుడు మేము ఎక్కడే కూర్చుంటాం, మాకు ఇది అలవాటు. వచ్చేసాం, కానీ అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు చెప్తున్నారనమాట, అక్కడ పిల్లర్ విరిగిపోయిందండి, వెళ్ళకూడదు
ఉండకూడదు అని. సో అక్కడి నుంచి ఆ వ్యూ అంతా చూపిస్తున్నా చూడండి, ఎంత బాగుంది. అసెంబ్లీ అయితే ఎంత క్లారిటీగా కనిపిస్తుందో అసలు, రాజభవనం లెక్క ఉంది. ఆ రాజభవనానికి తోడు ఇది ఒక వైకుంఠం లెక్క నాకు అనిపిస్తుంది, స్వర్గానికి దారి అని. ఓకే, సో అక్కడి నుంచి అటు బిర్లా మందిర్ కిందకి దిగగానే మనకి రైట్ సైడ్ సంథింగ్ ఏమైనా తాగాలనిపించినా తినాలనిపించినా కిందన జస్ట్ సంథింగ్ జ్యూసెస్, మిల్క్ షేక్స్ అవి ఉంటాయి అన్నమాట. సో మేము ఎక్కడైతే ఆ పక్క నుంచి కౌంటర్ల దగ్గర తీసుకొని ఇక్కడి నుంచి టికెట్ తీసుకొని వస్తే మనీ పే చేస్తే ఇక్కడ మనకి జ్యూసెస్ అవి ఇస్తారనమాట. అవి తీసుకొని మేము జస్ట్ లోపలికి కాస్త షాపింగ్ అని చెప్పేసి వెళ్ళాము. ఈ లోపల షాపింగ్ చేస్తే ఏమేమి ఉంటాయంటే దేవుళ్ళ విగ్రహాలు అయితే నాకు భలే నచ్చాయండి. బట్ కాస్ట్ కూడా అలానే ఉంటుంది అనుకోండి, పాలరాతితో చేసినవి కదా. సో నల్ల పాలరాయి, తెల్ల పాలరాయితో చేసిన విగ్రహాలు కాబట్టి ఇవి మన పూజా మందిరంలో అంటే కొంచెం బాగా డబ్బున్న వాళ్ళైతే కొనుక్కొని పూజా మందిరంలో పెట్టుకుంటారు, ఎందుకంటే బాగా కాస్ట్ ఉంటాయి. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చేస్తే లోపల చూస్తూ ఉంటే దేవుని యొక్క పుస్తకాలు ఉన్నాయి అండ్ జ్యువెలరీ కూడా ఉన్నది. జ్యువెలరీ ఐటమ్స్ కూడా కొంచెం కాస్ట్ ఉన్నాయండి బాగా ఇక్కడ. బట్ అవేంటి అంటే గ్యారంటీ, మినిమం 1 year గ్యారంటీ ఉంటాయంట. సో అలాంటప్పుడు మనం కొనుక్కోవడంలో తప్పులేదు. ఇంకా దేవుని బుక్స్ ఉన్నాయి అండ్ అబ్దుల్ కలాం గారివి, అంబేద్కర్ గారి బుక్స్ కూడా ఉన్నాయి, నేను చాలా చూశాను. అండ్ చిన్న చిన్న గాడ్ ఐటమ్స్ కూడా, బొమ్మలు కూడా ఉంటే నాకు భలే నచ్చాయండి నాకైతే. అండ్ అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది వెంకటేశ్వర స్వామి గారి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క టెంపుల్ది. నాకు బాగా నచ్చింది. ఇది ఆల్మోస్ట్ 8,000 అంట. చూసారా, బాగున్నది కదా. సో ఎవరికైనా గిఫ్ట్గా ఇస్తే చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా నాకు ఇవ్వడానికి ట్రై చేయండి ఎప్పుడైనా. ఓకే. అండ్ ఇంకొంచెం ముందుకు వచ్చేస్తే నాకు ఆ 2 బొమ్మల నుంచి అసలు కదలేదండి. విఘ్నేశ్వరుని చూసారు ఎంత బాగుందో అసలు. అండ్ కాళికాదేవి, లక్ష్మీదేవి అందరిది అయితే నాకు అసలు మెస్మరైజింగ్ అనిపించింది. ఇంకా అలా రైట్ సైడ్ వచ్చేస్తే కొండపల్లి బొమ్మలు అండి, ఆల్ టైమ్ మై ఫేవరెట్ అసలు. కొండపల్లి బొమ్మలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటమ్ ఉన్నాయి, నాకైతే భలే నచ్చాయి. కొనేద్దాం అనుకున్నా, బట్ నేను అలాగే ఇంట్లో ఉండేది పీజీలో కాబట్టి నేను తీసుకోలేదు. బట్ ఫ్యూచర్లో మాత్రం ఇక్కడ కొండపల్లి బొమ్మలు మొత్తం అన్నీ తీసుకొని నా సెల్ఫ్ మొత్తం నింపేస్తానండి. నాకు అంత బాగా నచ్చాయి. చూసారా, కొండపల్లి బొమ్మలు ఒక్కొక్కటిగా మీకు తీసి చూపిస్తున్నా అనమాట. చూడండి, బాగున్నాయి కదా. ఈ వెంకటేశ్వర స్వామి అయితే నాకు భలే నచ్చింది. ఇంకా ఎద్దుల బండి, వినాయకుడిది, పూరి జగన్నాథ స్వామిది, వావ్ బాగుంది. ఇంకా పక్కన వచ్చేస్తే జ్యువెలరీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా కొండపల్లి బొమ్మలు కూడానా. సో జ్యువెలరీ కొంచెం కొనాలండి, ఒక్కొక్కటి 100, 150 ఉన్నాయి, 300 కూడా ఉన్నాయి. ఇంకా అలా బయటకు వచ్చేసినాము. ఇంకా ఇంకా దేవునికి దండం పెట్టేసుకొని బ్యాక్అవుట్ అవుతున్నాము, ఎందుకంటే ఇంకా టైం అవుతుంది కదా బయటికి పోవాలని. అలా ముందుకు వచ్చేస్తూ ఉంటే ఇంకా షాపింగ్ స్ట్రీట్ స్టార్ట్ అయిందనమాట. నచ్చినవన్నీ కొనుక్కోవచ్చు, అన్నీ 100 రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాయి. సో మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. స్టెప్స్ పైకి కిందకి వెళ్తూ ఉంటే మొత్తం జ్యువెలరీ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ అండ్ ఇంటికి కావాల్సిన వస్తువులు ఇంకా చాలా ఉన్నాయి. అలాగా పిల్లల కోసం అన్నీ కూడా మిస్ కాకండి, తప్పకుండా వెళ్ళండి, విజిట్ చేయండి. మంత్లీ వన్స్ అయినా వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.